గృహప్రవేశంకెళ్ళిన దగ్గర సింగర్ శ్రీలలితని కలుస్తామని అస్సలు అనుకోలేదు. చాలా హ్యాపీగా ఉందండి. అక్కడైతే వాళ్ళు కొత్తగా గృహప్రవేశం గాబట్టి ఇంట్లో అయితే సత్యనారాయణ వ్రతం పెట్టించుకున్నారు. మీలో ఎంతమందికి సత్యనారాయణ వ్రతం ఇష్టమో కామెంట్ చేయండి. వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నాగజ్యోతి వ్లాగ్స్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? మేమైతే ఈరోజు గృహప్రవేశానికెళ్తున్నాము మా కాలనీ వాళ్ళందరము. అందరం కలిసికట్టుగా ఒకేసారి వెళ్దామని అనుకున్నాం గానీ, కార్‌లో అయితే పట్టం కాబట్టి అని చెప్పేసి కొందరు ఆటోలో, కొందరు కార్‌లో, కొందరు ఓన్ కార్‌లో అయితే వెళ్ళాము. కొందరు క్యాబ్ బుక్ చేసుకొని వచ్చేసారన్నమాట. అందరం ఒకేసారి వెళ్దాం అనుకున్నాం గానీ, అదైతే కుదరలేదు. ఎందుకంటే హైదరాబాద్‌లో ట్రాఫిక్ జామ్ ఉంటది కాబట్టి, ఒకరు ముందు, ఒకరు వెనక వెళ్ళాల్సొస్తదనమాట. ఇక అట్లనో ఇట్లనో అందరం అయితే సత్యనారాయణ స్వామి వ్రతం వరకైతే అక్కడ అందేసినామనమాట. ఇక చూడండి ఇల్లు ఎంత బావుందో. చాలా చాలా బాగా నచ్చింది నాకైతే. నాకు గూడా అలాంటి ఇల్లు కట్టుకోవాలని నా డ్రీమ్ అనమాట. ఇక వెళ్ళగానే సత్యనారాయణ స్వామి వ్రతానికి నమస్కారం చేసేసుకొని, ఇంగా పూజ కాడైతే కాసేపు కూర్చున్నాము. తర్వాత వచ్చిన వాళ్ళందరూ దేవుని దర్శనం చేసుకోవాలి కదా! అందుకని చెప్పేసి అక్కడి నుండి లేచి అది త్రిబుల్ బెడ్‌రూమ్ అండి. ఒక బెడ్‌రూమ్‌లో అయితే హ్యాపీగా కూర్చొని మేమందరం ముచ్చట పెట్టుకుంటున్నాం. మా కాలనీ వాసులందరము. గృహప్రవేశం చేసేది ఆంటీ, అంకుల్. వాళ్ళైతే మా అపార్ట్మెంట్‌లో పైనుంటారు. వాళ్ళ చెల్లెలు వాళ్ళు కలిసి కట్టుకున్న ఇల్లు కాబట్టి వాళ్ళిద్దరైతే పూజలో కూర్చొని పూజ జరిపించుకున్నారు. అవును. మీలో ఎంతమందికి సత్యనారాయణ వ్రతము, సత్యనారాయణ కథలు, సత్యనారాయణ ప్రసాదం అంటే ఇష్టమో కామెంట్ చేయండి. నాకైతే చాలా చాలా ఇష్టమండి. కాకపోతే కొత్త ఇల్లు కొనుక్కున్నప్పుడు చేసుకోవాలనుకోని ఊరుకున్నాను. అయినా మేము వరంగల్‌లో కట్టుకున్నప్పుడు మా అత్త, మామలు, మేము అందరం కలిసి సత్యనారాయణ వ్రతంలో కూర్చున్నామండి. అప్పుడైతే చాలా హ్యాపీ అనిపించింది. ఇప్పటికి ఆ పూజ చేయించుకొని గృహప్రవేశం అయిపోయి 1 ఇయర్ అయితుందండి. ఇగ ఏమో ఆ సంగతయితే వదిలేయండి. ఇగ మా వాళ్ళందరూ ఈ బెడ్‌రూమ్‌లో కూర్చున్నారు. ముచ్చట్లు చెప్పుకుంటాళ్ళు. అందుకని చెప్పి ఒక వీడియో తీద్దామని చెప్పేసి తీసేశాను. చూడండి మా వాళ్ళు ఎంత మంచిగా ముచ్చట పెట్టుకుంటాల్లో. వాళ్ళందరిలో నేనే చిన్నదాన్నండి. అయినా ఫ్రెండ్‌షిప్‌కి ఏజ్‌తో సంబంధం ఏముంది చెప్పండి. వాళ్ళందరూ నా ఫ్రెండ్స్ అంతే. ఫ్రెండ్స్ అయినా, ఆంటీలైనా, నైబర్స్ అయినా వాళ్ళేనండి. వాళ్ళతో పాటే వెళ్తా, వాళ్ళతో పాటే ఉంటా. వాళ్ళు మా పాపను కూడా చాలా బాగా చూసుకుంటారనమాట. అందుకని చెప్పేసి వాళ్ళతో పాటే వెళ్తాను. నేను తిన్నా, ఏదైనా పనిలో ఉన్నా, ఏం చేసినా గానీ మా పాపను బాగా చూసుకుంటారు. అందుకని చెప్పేసి వాళ్ళు నా ఫ్రెండ్స్ అంతే. ఇక సత్యనారాయణ స్వామి వ్రతం అయితే అయిపోయింది. ఆ తర్వాత భోజనాలకెళ్దామని చెప్పేసి కిందికెళ్ళాము. చూడండి ఎన్ని ఐటెమ్స్ ఉన్నాయో. చూడండి ఎన్ని వెరైటీస్ ఉన్నాయో వంటలల్లో అయితే చాలా చాలా బాగా నచ్చింది నాకు ఈ వంటలు. గృహప్రవేశం అన్నాక ఈ మాత్రం వంటలు పెట్టరా చెప్పండి. ఇప్పుడైతే అందరూ అవే పెడుతున్నారనుకో. ఇక ఆ తర్వాత మేము తింటూ కూడా ఒక వీడియో తీసేసుకున్నాను. చిన్న సెల్ఫీ. ఇక ఆ తర్వాత మాతో పాటు సింగర్ శ్రీలలిత కూడా మా పక్కన కూర్చుంది. ఇక తను తిన్న తర్వాత వీడియో తీసుకుందామని చెప్పేసి ఆగాను. ఇంక తినడం మొత్తం అయిపోయిన తర్వాత శ్రీలలిత గారితో ఒక ఫోటో అయితే దిగాము. సింగిల్‌గా ఒకటి దిగాను. గ్యాంగ్‌తో పాటు ఒకటి దిగానన్నమాట. తను చాలా బాగా మాట్లాడిందండి సింగర్ శ్రీలత. సింగర్ శ్రీలత గారు విజయవాడకు చెందిన కర్ణాటక సంగీత గాయని. ఈమె 'పాడుతా తీయగా', 'సూపర్ సింగర్ 6', 'బోల్ బేబీ బోల్', 'స్వరాభిషేకం' లాంటి టెలివిజన్ షోలో పాల్గొన్నది. మరి మీరు ఆమెను చూసారో లేదో ఒక్కసారైతే కామెంట్ చేయండి. తను చాలా బాగా మాట్లాడిందండి. ఇప్పుడు మేము గృహప్రవేశం ఎళ్ళాం గదా! వాళ్ళకి రిలేటివ్స్ అంట తను. శ్రీలలిత గారి వే ఆఫ్ టాకింగ్ నాకు బాగా నచ్చిందండి. తను ఎవ్వరు సెల్ఫీ అడిగినా అందరితో చాలా బాగా తీసుకుంది. గ్రూప్‌గా అయినా, సింగిల్‌గా అయినా ప్రతి ఒక్కరితో ఓపికగా అందరికీ సెల్ఫీలిచ్చింది. తినడం అయిపోయాక, సెల్ఫీ గూడా దిగినాక ఒకసారి మళ్ళీ ఇల్లు చూసొద్దామని జెప్పేసి పైకైతే వెళ్ళేసి చూసామండి. త్రిబుల్ బెడ్‌రూమ్ చాలా చాలా బాగుంది. చూడండి ఎంత బాగా ఇంటీరియర్ చేయించుకున్నారో. నాకైతే ఇలాంటి ఇల్లు కట్టుకోవాలనే ఆశ అండి. అది నా డ్రీమ్ అన్నమాట. ఆ డ్రీమ్ నెరవేరుతుందో లేదో ఆ సత్యనారాయణ స్వామి దయకే వదిలేస్తున్నాను. మీకు ఇలాంటి ఏమన్నా డ్రీమ్స్ ఉన్నాయా? కామెంట్ చేయండి. సత్యనారాయణ స్వామి వ్రతం ఇష్టమా గూడా కామెంట్ చేయండి. ఇక ఇల్లంతా చెక్ చేసుకున్నాక ఇక కిందికొచ్చేసాము. ఇగో వీళ్ళేనండి గృహప్రవేశం చేసిన వాళ్ళు. ఇక వాళ్ళైతే అందరూ ఆశీర్వాదాలు తీసుకుంటున్నారు. వాళ్ళతో ఒక ఫోటో దిగుదామనుకున్నా కుదరలేదు. వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. ఉంటాను మరి. బాయ్.